భక్తుల కొంగు బంగారం చిత్తారమ్మ దేవి. కుత్బుల్లాపూర్ మండలం గాజుల రామారంలో చిత్తారమ్మ దేవి ఆలయం ఉంది. ప్రతి సంవత్సరం సంక్రాంతి తర్వాత అమ్మవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా సాగుతాయి. నగరంలోని ఇతర జాతర ఉత్సవాలకు ఏమాత్రం తీసిపోకుండా ఈ జాతర సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. ఒకప్పుడు చిన్న పల్లెటూరులో గ్రామదేవతగా వెలిసిన అమ్మవారు నేడు లక్షలాది మంది భక్తుల కోరికలను తీర్చుతూ తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భక్తులు అమ్మవారి జాతరకు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. అమ్మవారికి పూజలు తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల ప్రకారం జరుపుతారు. అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించడం, బోనాలు, పోతురాజుల నృత్యాలు, శివసత్తుల డప్పు దరువులతో కోలాహలంగా సాగుతాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటి రోజు గణపతి పూజ, పుణ్యహావచనము, పంచాంగ గవ్య ప్రశన, దీక్షాధారణ, మంటపారాధన, అగ్ని ప్రతిష్టాపన, రెండవ రోజు గవ్యాంత పూజలు, మూలమంత్ర జపము, అవాహియ దేవతా హోమాలు, చండీ హోమము, పూర్ణాహుతి, బలిప్రదానం, రితిక్ సన్మానం. సాయంత్రం 5 గంటలకు రామవరం నుండి చిత్రమ్మదేవి ఆలయం వరకు పూలగట్టం ఊరేగింపు. మూడవ రోజు ఉదయం 3 గంటలకు అభిషేకం, 4 గంటలకు విజయ దర్శనం, ఒడిబియ్యం, అమ్మవారికి ప్రత్యేక పూజలు, బోనాలు. గాజుల రామారం నుండి చిత్తరమ్మదేవి ఆలయం వరకు ఊరేగింపుగా పోతరాజ నృత్యాలు, వినోద కార్యక్రమాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు కళ్యాణ మండపంలో సామూహిక కుంకుమార్చన పూజలు జరుపుతారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా చివరి రోజు ఆలయ ప్రాంగణంలో అన్నప్రసాద కార్యక్రమం ఉంటుంది. ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేస్తారు.